హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అలాగే వెళ్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు నన్ను ఫాలో అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వాట్సాప్, టెలిగ్రామ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లింక్స్ అయితే ఇవ్వడం జరిగింది. డైరెక్ట్గా మీరు నాతో కాంటాక్ట్ అవ్వచ్చు. మీకున్న డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు జాబ్ యొక్క ఫుల్ డీటెయిల్స్ మనం క్లియర్గా తెలుసుకున్నాం. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ రోజు వేకెన్సీ వచ్చేసరికి బ్రైట్ చాంప్స్ కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. అకాడమిక్ కౌన్సిలర్గా మీరైతే వర్క్ చేయడం జరుగుతుంది ఇక్కడ. సో యుఎస్లో ఉంటుంది అనమాట ఈ యొక్క కంపెనీ. భారతదేశంలోనే మీరు వర్క్ చేయొచ్చు. సో నైట్ షిఫ్ట్స్ అనమాట ఇక్కడ మీకు ఇవ్వడం జరుగుతుంది. యుఎస్ కంపెనీ కాబట్టి ఇక్కడ నైట్ షిఫ్ట్స్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఈ యొక్క వేకెన్సీ 16 గంటల క్రితం ఈ యొక్క వేకెన్సీ అనేది రిలీజ్ చేయడం జరిగింది. 100 మందికి పైగా దరఖాస్తు పైన క్లిక్ చేసి అప్లై చేసుకోవడం అనేది కూడా జరిగింది అనమాట. సో రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది. ఫుల్ టైం వర్క్ అనమాట. ఎలా అప్లై చేయాలో అనేది కూడా వీడియో ఎండ్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. కాబట్టి ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. సో మీ ప్రొఫైల్ మరియు రెజ్యూమ్ ఈ ఉద్యోగానికి ఎలా సరిపోతాయో అనేది కూడా మీరు ఇక్కడ వివరంగా చూడొచ్చు. ఈ ఉద్యోగానికి తగ్గట్టుగా మీరైతే రెజ్యూమ్ అనేది తయారు చేసుకోవాలి. అది కూడా అప్డేటెడ్లో ఉండాలన్నమాట. ఈ ఉద్యోగానికి తగిన వాడినా లేదా అనేది మీరు చెక్ చేసుకోవాలి. అలాగే ఈ ఉద్యోగానికి కోసం నేను ఎలా ఉత్తమంగా తీర్చిదిద్దుకోగలను అనేది కూడా మీరు చెక్ చేసుకోవాలి. అలాగే నెక్స్ట్ వన్ చూసుకుంటే మనకి మానస విద్య పుల్లపట్ల గారు ఈ యొక్క వేకెన్సీ అనేది రిలీజ్ చేయడం జరిగింది లింక్డ్ఇన్ ద్వారా. బ్రైట్ చాంప్స్లో ఈ సీనియర్ సేల్స్ మేనేజర్గా పనిచేస్తున్నారు ఈవిడ. ఓకేనా. సో ఉద్యోగం గురించి చూసుకుంటే ఉద్యోగం పేరు వచ్చేసరికి అకాడమిక్ కౌన్సిలర్ అనమాట. యుఎస్ అండ్ నైట్ షిఫ్ట్స్ మీరైతే చేయాల్సి ఉంటుంది. స్థానం వచ్చేసరికి ఫుల్ టైము. సో బ్రైట్ చాంప్స్ అంటే ఏంటి అనేది కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ బ్రైట్ చాంప్స్ గురించి ఇదంతా కూడా మీరు డైరెక్ట్గా తెలుసుకోవచ్చు అనమాట. సో ఇక్కడైతే మనకి ఈ పాత్ర దేని గురించి అనేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ క్లియర్గా మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ చూడండి, కంపెనీ దృష్టి మరియు లక్ష్యంతో మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోవడానికి ఇష్టపడడం, నిర్దేశించిన లక్ష్యాలు మరియు ఆశయాలను సాధించడానికి ప్రయత్నించాలన్నమాట. ఇప్పటికే ఉన్న క్లయింట్ సంబంధాలను కొనసాగిస్తూనే కొత్త క్లయింట్లతో బలమైన సంబంధాలను పెంపొందించుకోవడం మీ యొక్క బాధ్యత. సిఆర్ఎం డేటాబేస్లో క్లయింట్ సమాచారాన్ని సేకరించడం మరియు నిర్వహించడం అనేది కూడా మీ యొక్క బాధ్యత. వృద్ధి వ్యూహాలు మరియు అమలు చేయడానికి అన్ని విభాగాల బృందంతో దగ్గరగా పనిచేయగలిగే విధంగా ఉండాలి. అలాగే ఫోన్ కాల్స్, SMS, వాట్సాప్, ఈమెయిల్స్ వంటి వివిధ మార్గాల ద్వారా లీడ్లు తీవ్రంగా అనుసరించడం అనేది మీకు తెలియాలి. సో పాఠ్యాంశాలు మరియు ఉత్పత్తి యొక్క ఇతర USPలను విస్తృతంగా కమ్యూనికేట్ చేయడము. ఉదాహరణకు ఛాంపియన్స్ ఉపాధ్యాయుల ఫైల్ అనమాట. పనితీరు కేంద్రీకృత పోటీ వాతావరణంలో వాస్తవంగా పనిచేయాలి. మీరు లక్ష్యాలను సాధించుకోవాలి. అదే తల్లిదండ్రులతో వీడియో కాల్లో ప్రత్యక్ష ప్రసారం చేయడానికి సిద్ధంగా ఉండాలి అనమాట. ఈ పాత్రకు మిమ్మల్ని ఏది సరిపోతుందో ముందస్తు అవసరాలు అనేవి కూడా తీసుకుంటారు వీళ్ళు. సో అద్భుతమైన రాతపూర్వక మౌఖిక సంభాషణలు అనేవి మీకు అవసరం. బ్యాచిలర్ డిగ్రీ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. లేదంటే మాస్టర్ డిగ్రీ చేసిన వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. బలమైన సంస్థ మరియు ప్రాజెక్ట్ నిర్వహణ నైపుణ్యాలు అనేవి మీకు లభిస్తాయి. మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అనేది ఖచ్చితంగా రావాలి. అలాగే మంచి ప్రజెంటేషన్ నైపుణ్యాలు అనేవి ఉండాలి. పనితీరు ఆధారిత వాతావరణంలో వృద్ధి చెందే ఫలితాలు ఆధారిత గో గెటర్ అనేది మీకు తెలియాలి. సవాల్తో కూడిన లక్ష్యాలను చేరుకునే అత్యంత ప్రతిష్టాత్మక వ్యక్తులైతే మీరు ఉండాలి. ఈ రోజే బ్రైట్ చాంప్స్ అసోసియేట్ సేల్స్ మేనేజర్గా పదవికి మీరైతే అప్లై చేసుకోవచ్చు అనేసి చెప్పడం జరుగుతుంది. సో అనుభవం వచ్చేసరికి 6 నెలల నుండి 3 సంవత్సరాలు ఉంటే సరిపోతుంది అనమాట. సో కమ్యూనికేషన్ నైపుణ్యాలు అనేవి ఉండాలి. సో తక్షణమే చేరికదారు అయితే కావాలన్నమాట. వెంటనే మీరు జాయిన్ అవ్వాలి. సో 3 నుంచి 3,80,000 వరకు కూడా మనకి ప్రయాణం అనేది ఇవ్వడం జరుగుతుంది. షిఫ్ట్ సమయాలు వచ్చేసరికి రాత్రి 10 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు అయితే ఉంటుందన్నమాట. సో స్థానం వచ్చేసరికి బ్రైట్ చాంప్స్ 1వ అంతస్తు. అలాగే హాస్టల్ హబ్ టెక్ పార్క్ భవనం అనేసి ఇక్కడ అడ్రస్ కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో మీకోసం ఏమి ఉంది అనేది కూడా మీరు ఇక్కడ నోటిఫికేషన్ ఓపెన్ చేసి డైరెక్ట్గా చూసుకోవచ్చు ఇదంతా కూడా.
సో ఈ యొక్క నోటిఫికేషన్ పూర్తి వివరాలు అయితే మీకు కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అప్లై ఆన్లైన్ లింక్ అనేది ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా ఈ యొక్క నోటిఫికేషన్ అనేది ఓపెన్ చేయొచ్చు. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. క్లియర్గా మీరు ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయ్యి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏంటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. సిటిసి టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, సిటిసి ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏవో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది. అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. లేదా మీరు ఇచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుంది అన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.